యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అండ్ గ్రామ పంచాయతీ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు నిఖిత మైన్. ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఉప సర్పంచ్లకు ఎట్లాంటి గౌరవ వేతనం కావాలి, ఎట్లాంటి హోదా కావాలో, గత ప్రభుత్వంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరగాలి అన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఉప సర్పంచ్ గారు. ఎట్లా జరుగుతుంది, మీకు గౌరవ వేతనం కావాలని చెప్పేసి అంటున్నారు, చెక్ పవర్ మీద రద్దు అవుతుందని కొంతమంది అంటున్నారు సంతకం, కొంతమంది ఏమో ఉంటుంది అంటున్నారు, ఏది క్లారిటీ లేదు, దీనిపైన మీరు ఏం భావిస్తున్నారు? నా పేరు వంగాల నిఖిత మహేందర్, మాది మోటకొండూరు గ్రామ ఉప సర్పంచ్ని. నేను సర్పంచ్లకు ఏ విధంగా 6,000 గౌరవ వేతనం ఉందో మాకు కూడా అదేవిధంగా 3,000 గౌరవ వేతనం కల్పించాలని, శిలాఫలకం మీద అదేవిధంగా మా పేరు కూడా ఉండాలని భావిస్తున్నాను. మోటకొండూరు గ్రామ ఉప సర్పంచ్ గారు వాళ్ళ అంటే సతీమణి ఉప సర్పంచ్, కానీ వాళ్ళ సారు మనతో ఉన్నారు మహేందర్ గారు. ఇక్కడ ఉప సర్పంచ్లకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి, వాళ్ళకు కావాల్సిన హక్కులు ఏంటి, వాటిపైన చర్చించేందుకు మనం ముందుకు వచ్చిండు. సార్ చెప్పండి, ఉప సర్పంచులకి ఎట్లాంటి హోదా కల్పిస్తే బాగుంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఉప సర్పంచులకు ఎక్కడ మాకు న్యాయం జరుగుతలేదు అంటున్నారు సార్. దీనిపైన మీ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కూడా ఉన్నారు సార్, వాళ్ళకు మీరు ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు? గత ప్రభుత్వం సర్పంచులకు 6,500 రూపాయలు ఏదైతే సర్పంచులకు ఇస్తుందో అదే వేతనంగా 3,000 రూపాయలు గవర్నమెంట్ ఉప సర్పంచులకు ఇవ్వాలి. అదేవిధంగా శిలాఫలకం మీద సర్పంచ్కి ఎలాగో ప్రోటోకాల్ ఉంటుందో అది ఇట్లా కంపల్సరీగా ఉప సర్పంచులకు కంపల్సరీగా ఉండాలి. అది ఇట్లా ఇంకోటి ఏంటంటే ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్పంచ్ గారికి ఏదైతే గౌరవం ఉంటుందో ఉప సర్పంచ్ గారు ఇట్లా గౌరవం ఉండాల్సిందే. మీకంటూ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అంటున్నారు. మరి మీ ప్రత్యేక హోదా పైన మీరు మీ ఉప సర్పంచుల ఫోరంతో ఏమన్నా చర్చించడం జరిగిందా? ఉప సర్పంచుల ఫోరం చర్చించడం జరిగింది. ఖచ్చితంగా ఉప సర్పంచ్ గౌరవ వేతనం 3,000 రూపాయలని గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకి వెళ్ళినాం. అక్కడ గవర్నమెంట్కు 100% దీన్ని ఇష్యూ తీసుకోవాలని మా ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తిక్ గారిని ఇట్లా కలవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే చెక్ పవర్ రద్దు చేస్తుందో అంటుందో అది చెక్ పవర్ రద్దు చేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా చెక్ పవర్ రద్దు చేసే గ్రామంలో జరిగే అభివృద్ధి కావాలని సర్పంచులు కార్యదర్శులతో ఇబ్బంది ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం గిట్లా నేను గిట్లా కాంగ్రెస్ పార్టీ, కానీ గవర్నమెంట్ అనేది క్లారిటీ ఇస్తలేదు. అన్ని మీడియా సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఏమని చెప్పి ఉప సర్పంచ్ రద్దు చేస్తామని అంటారు. అది రద్దు చేయడం అనేది గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తారు అంతా. ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు. ఒకసారి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ఉప సర్పంచుల అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. రాబోయే రోజులలో జరిగి పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారిని కలవడం జరుగుతుంది. ఈ సబ్జెక్టును తీసుకుపోయి గౌరవ ఉప సర్పంచులు అందరం కలిసి ఒక భారీ మళ్ళీ మీటింగ్ జరగాల్సిన పరిస్థితికి వస్తుంది. ఓకే సార్, ఇక్కడ మోటకొండూరు గ్రామంలో అభివృద్ధి విషయంలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది సార్? మా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ గతంలో ఈ ప్రభుత్వం చేయలేదు. మన బీల ఐలన్న గారు చొరవతో ఇంతవరకు అయితే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది. తొంగిడి సుంత మహేందర్ రెడ్డి ఏం చేయలేదు. ఇక్కడ ఐలన్న గారు పాలనలో ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది, ఎంపీడీఓ ఆఫీస్ వచ్చింది, కూరగాయల మార్కెట్ వచ్చింది. ఇక్కడ అవి రోడ్డు ఇట్లా శాంక్షన్ అయినాయి. ఒంగపల్లి నుంచి మన కప్రాపల్లి దాకా, ఆలేరు నుంచి మన కాటపల్లి దాకా డబుల్ రోడ్ శాంక్షన్ చేసిన అన్నగారు. ఇంకా ఉప సర్పంచులకు ఏంటంటే లోకల్లో ఉన్న లీడర్స్ కొంచెం తప్పుదో పట్టియడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లాలని నాకు మనవి. సార్, నూతనంగా ఏర్పడ్డ ఈ మోటకొండూరు మండలంలో ఎమ్మెల్యే గారి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది సార్? గత ప్రభుత్వము బీఆర్ఎస్ పాలన బాగా అవినీతి జరిగింది. ఇక్కడ ఆ అవినీతిలో భాగంగా ఈ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పాలన భాగంలో అభివృద్ధి అయితే వితంతు పింఛన్స్ కానీ, గవర్నమెంట్ అందించిన ఉచిత కరెంటు కానీ, ఉచిత బియ్యం కానీ,
ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఉచిత బస్సు వచ్చింది. ఈ రైతు బంధే ఒకటి ఇబ్బందికరంగా ఉంది, ప్రజలలో రైతు బంధు వేస్తలేడు అనేది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇట్లా గవర్నమెంట్ అది ఆపడం జరిగింది. మరి ఆపిందా ఆపలేదని వాస్తవాలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్కు ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక్కటి సాయం చేయాలని గవర్నమెంట్కి విన్నపిస్తున్నాను. సార్ నిన్న మొన్న జరిగిన 99 రోజుల ప్రణాళికలో ఉప సర్పంచ్ గారి పాత్ర ఈ విధంగా ఉంది సార్. ఇక్కడ మూటకొండ గ్రామంలో ఉప సర్పంచ్గా బాధ్యతలు నాకు బాగానే ఉంది. ఇక్కడ ప్రస్తుతం అయితే మూటకొండ మండల కేంద్రంలో టౌన్లో నాకు ఎలాంటి గౌరవం అట్లా ఏం లేదు. ప్రస్తుతం అయితే నన్ను ఎక్కడున్న ప్రోటోకాల్గా నన్ను భావించారు. గత ఎమ్మెల్యే గారు కానీ ఇలా సర్పంచ్ గారు కానీ. సార్ ఈ మేజర్ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తంగా ఉందంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం? డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది. గతంలో అప్పుడు చాలామంది పబ్లిక్ కొత్తగా ఇల్లులు కట్టుకోవడం వల్ల డ్రైనేజ్ సరిగా లేకపోవడం, రోడ్ల మీద నీళ్లు విడిచిపెట్టడం వల్ల ప్రాబ్లం జరిగింది. గతంలో సర్పంచ్ నిర్లక్ష్యం వల్ల ఏం చేయలే. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ స్తంభించింది. సీసీ రోడ్లు మనం 40 లక్షల సీసీ రోడ్లు వేసినాము. ఇంకా రానున్న ప్రభుత్వం ఇంకా చేయాలనుకుంటున్నాం మేము. డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా నేను చేపిస్తా అని చెప్పిండు. సార్ ఇక్కడ ఇంకుడు గుంతలు కూడా కావాలని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు సార్. వాటిపైన మీరు గ్రామ సభల ద్వారా ఏమన్నా అవగాహన కల్పించారా? ఇంకుడు గుంత అనేది ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇంకుడు గుంత చేసుకోవాలని చెప్తున్నాము. ఆ ఇంకుడు గుంత చిన్నగా తీసుకోవడం వల్ల ఆ నీళ్లు స్టోరేజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయి రోడ్ల మీదకి ఇచ్చి పెడతారు. అదొకటి మేజర్గా ప్రాబ్లం ఉంది. ఓకే సార్, ఇక్కడ మొన్న జరిగిన సర్ ప్రోగ్రామ్ ఎంతవరకు సక్సెస్ అయిందంటే మీరు భావిస్తున్నారు సార్? మొన్న జరిగిన ప్రోగ్రాం మంచిగానే జరిగింది. ప్రజలు ఇట్లా చాలా స్పందించారు. నాయకులు ఇట్లా చాలామంది వచ్చారు. సర్ ప్రోగ్రామ్ అంటే ఈ నూతన ఎన్నికల మార్పు చేసిరు కదా, డబుల్ ఎన్నికలు ఉంటే తీసేస్తారు. మూటకొండూరు మండల కేంద్రంలో 90% దాకా ఎస్ఆర్ఐ నమోదు కార్యక్రమం జరిగింది. గత బిఎల్ఏ కానీ బిఎల్ఓ కానీ అందరూ సగుణంగా స్పందించి ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని ఓటర్ని కలిసి జాబితా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ విషయంలో 90% దాకా మూటకొండ మండలంలో కంప్లీట్ జరిగింది. సార్ ఈ మోటకొండూరు గ్రామంలో 6 గ్యారెంటీల అభివృద్ధి విషయంలో ఉప సర్పంచ్ గారి పాత్ర ఏ విధంగా ఉంది సార్? ఈ 6 గ్యారెంటీల ప్రజాపాలనలో భాగంగా ఈ 6 గ్యారెంటీల ఉప సర్పంచ్గా నాకు 6 గ్యారెంటీలు ప్రభుత్వానికి చెప్తున్నాం. మేము ఇట్లా ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ప్రజలందరూ వాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తీసుకెళ్తున్నాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. సార్ ఇక్కడ మండలం ఏర్పడ్డ ఇప్పటికి కూడా ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి అంటున్నారు సార్. ఎందుకు గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించలేకపోయింది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గత ఎమ్మెల్యే గుంగిడి సునీతా మహేందర్ రెడ్డి దాని వ్యక్తిగతంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం సరిపోయింది కానీ ప్రజలకు సేవ చేయడం చేయలేదు. మా మూటకొండూరు మండల కేంద్రంలో మండలం ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎలాంటి ఏర్పడలేదు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం డబ్బులు సంపాదించుకోరు కానీ మా మూటకొండూరు మండలానికి ఇంతవరకు ఎలాంటి రూపాయి జరగలేదు, రూపాయి పెట్టలేదు. వాళ్ళు ఈ బీల్ ఐలన్న గారి సహకారంతో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, పోలీస్ స్టేషను, కూరగాయల మార్కెటు, అదేవిధంగా రోడ్డు శాంక్షన్ చేసిండు అన్నగారు. గత ప్రభుత్వం అయితే ఏం చేయలేదు. ఈ 3 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే గారు మాకు చాలా మా మండలానికి అదే పబ్లిక్ స్కూల్ ఇట్లా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇట్లా 15 కోట్ల రూపాయలు దాదాపు అదొకటి శాంక్షన్ చేసిండు అన్నగారు. ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో ఎంత మేరకు కొనసాగించారు సార్ ఇప్పటి వరకు? మా గ్రామ పంచాయతీ మీ గ్రామ పంచాయతీ వరకు? మా గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటివరకు 22 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేసినాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్ గిట్లా 40 లక్షల రూపాయలు, అంగన్వాడీ సెంటర్ కట్టినాం, మహిళా భవనాలు కడుతున్నాం. అదేవిధంగా కొంత డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అది ఇట్లా మేము మా పాలక వర్గంతో గత సర్పంచ్ గారితో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
చూస్తామని మేము ఉప సర్పంచ్గా బాధ్యత తీసుకొని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. సార్ ఇది మండల హెడ్ క్వార్టరు. ఇక్కడ నుంచే విద్య కోసం పిల్లలు వేరే కాడికి వెళ్ళడం జరుగుతుందని తెలుస్తుంది సార్. ఎందుకు విద్య ఇక్కడ మొత్తం కూడా అసలు అంతమైపోతుందని అంటున్నారు, ఎందుకు అట్లా జరుగుతుంది సార్? గతంలో ఉన్న స్కూలు ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోయినాయి ఇక్కడ. ఈ ప్రైవేట్ స్కూల్ ద్వారా ఏమవుతుందంటే ఈ బస్సు సౌకర్యం ఉండి కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బస్సు సౌకర్యం లేదు చిన్న చిన్న విలేజ్లకు. ఆ విలేజ్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ ఆశించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే గవర్నమెంట్ని ఏమడుగుతున్నామంటే ఒక స్కూల్ బస్సు కావాలి ఫస్ట్, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ బస్సు కావాలి. అదేవిధంగా టీచర్స్ సరిగా కొంచెం స్టాఫ్ కావాలి. ఒక కాలేజ్ గిట్లా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన. అదేవిధంగా గురుకుల హాస్టల్ ఉంది, ఆ హాస్టల్కు దారి సరిగా లేదు. పోయే పేరెంట్స్కి చాలా ఇబ్బంది జరుగుతుంది అక్కడ. అది ఒక అడవిలో ఉంది. దాన్ని గవర్నమెంట్ స్పందించి ఏమంటే దాన్ని ఒక ఉన్న ప్రభుత్వ బిల్డింగ్ను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అన్న. సార్ ఇక్కడ విద్య కొరకే లైబ్రరీ వ్యవస్థ ఎంత మేరకు ఉంది, దాంట్లో ఎలాంటి మీరు విద్యా వసతులు కల్పిస్తున్నారు సార్? ఇక్కడ ప్రస్తుతం అయితే లైబ్రరీ అయితే లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా సైన్స్ లైబ్రరీ అనేసి ఒకటి మన గవర్నమెంట్ స్కూల్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని లైబ్రరీగా పెట్టించారు. లైబ్రరీ స్టార్ట్ చేసారు దాన్ని. ఇంకేం లేదు సార్. ఇక్కడ ప్రభుత్వ అంటే వైద్యం ఏ విధంగా ఉంటుంది? గతంలో పల్లె దవాఖానల ద్వారా కూడా ఎంతో వైద్యం అందించదని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇది మండల హెడ్ క్వార్టర్ నుంచి వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? మండల హెడ్ క్వార్టర్లో 30 పడకల ఆసుపత్రి కావాలని చెప్పేసి గత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు చేద్దామని చెప్పిండు. ఇంకోటి అంబులెన్స్ గిట్ల ఇక్కడ కావాలి. నైట్లో ఏమైనా పాము కరిచినా కానీ చిన్న పిల్లలకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంది, అది వైద్య సిబ్బందికి వైద్య మినిస్టర్ లేడు కదా, దాన్ని దృష్టికి రాజన్న విషయాల దృష్టికి తీసుకెళ్ళాలని మేము మన పాలక వర్గం అంతా ఒక అంబులెన్స్ కావాలి. అదేవిధంగా ఊటకొండలో ఉన్న నైట్లో ఎవరైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా ఒకటి ఇబ్బందికరంగా ఉందన్న, అదొకటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని మేము భావిస్తున్నాం అన్న. ఓకే సార్, అభివృద్ధి విషయంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఈ 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్ళ ప్రజా గవర్నమెంట్ లైలనగర్ సహకారంతో మేము ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి చేస్తాం. రానున్న రోజుల్లో మూటకొండూరుని ఒక పట్టణ కేంద్రంగా మంచి పాలన అందియాలని, మంచి గవర్నమెంట్ మాకు సహకరిస్తుందని, అదేవిధంగా లైలనగర్ సహకారంతో ఇంకా ముందుకు పోతామని భావిస్తున్నామన్న. సరే, ఇక్కడ కొంతమంది బీర్లా ఎలయ్య గారికి ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, మంత్రి పదవి ఇస్తే బీసీ సామాజిక వర్గం న్యాయం జరుగుతుంది ప్లస్ అభివృద్ధి జరుగుద్ది అంటున్నారు సార్. మరి అర్హుడేనా మంత్రి పదవి? బీసీ మినిస్టర్ తప్పకుండా బీలైలయానికి ఇవ్వాలి. గతంలో ఉన్న రెడ్డిస్ కానీ గతంలో ఉన్న ఒక సామాజిక వర్గ న్యాయానికి చెందిన బీసీ నాయకుడు ఐలన్న గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం తప్పులేదు. ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇవ్వాలి అన్నగారికి. అదేవిధంగా కేబినెట్ హోదా ఇవ్వాలి. కేబినెట్లో ఖచ్చితంగా బీసీ వాదాన్ని వినిపించాలి అన్నగారు. అలాగే బీసీలు ఇప్పటికే చాలా నష్టపోయారు. బీసీలకు సరైన న్యాయం జరగాలంటే అన్నగారికి మినిస్టర్ ఇవ్వడం. సరే, ఈ గ్రామాలలో చూసుకున్న ఈ మండల హెడ్ క్వార్టర్లో కూడా యూరియా కొరత బాగుంది రైతులకి, ఆ యాప్ అర్థం కావట్లేదు అంటున్నారు. మీరు మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామన్నా. అది గత అధికారులతో మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా రైతులు ఇట్లా యూరియా బస్తాల కొరకు వస్తే కొరత ఇలా ఏం లేదని చెప్తారు. ఏదో డబ్బులు 20 రూపీస్ ఏదో తీసుకుంటారా అని చెప్పి దాని మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఇట్లా రైతులకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్తున్నాను సార్. పంట మార్పిడి విషయంలో రైతులకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్? రైతులు వేసే పంటనే కాకుండా రకరకాల పంటలు వేసే కూరగాయలు కానీ వివిధ రకాల పంటలు వేయడం. వర్షాలు లేవు కాబట్టి వర్షాలకు అనుగుణంగా నీళ్ళు మా కూరగాయలు కానీ ఇతర పంటల మీద ఆధారపడితే ఇప్పుడున్న కాలంలో సరిగా వర్షాలు లేవు కాబట్టి అనుకున్న కూరగాయలు వేసుకోవడం రైతులకు మంచి. గ్రామాలలో కానీ ఇక్కడ కూడా కుక్కల పెడతా కోతుల పెడతా విపరీతంగా ఉందంటున్నారు సార్. దాన్ని
ఎట్లా దాన్ని నివారించడం మీరు ప్రయత్నం చేస్తారు సార్? మూటకొండూరు మండల కేంద్రంలో కోతులు కుక్కలు చాలా ఉన్నాయన్న. ఇది గతంలో ప్రజలంతా మమ్మల్ని రోజు రోడ్ల మీద తిరుగుతుంటే కుక్కలు ఉన్నాయి కోతులు ఉన్నాయని బాగా అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఇట్లా కోతులు ఉన్నాయి బాగా కలెక్టర్ గారు కాంప్లీట్ చేసిన ఆల్రెడీ, కానీ ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇట్లా తీసుకెళ్ళాము. దానికి సానుకూలంగా స్పందిస్తానని నేను కోరుకుంటున్నాను. సరే, ఈ మోటకొండూరు గ్రామ ప్రజలకి మీకు ఉప సర్పంచ్గా ఓట్లేసి గెలిపించిన మీ వార్డు మెంబర్లకు కానీ వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటున్నా. రీసెంట్గా గతంలో ఒక కాన్వాయ్ గుద్దింది. ఆ కాన్వాయ్ గుద్దిన క్రమంలో మా గౌడ బిడ్డనే కాలు ఇరిగిపోయింది. నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎల్ఓసి 4 లక్షల రూపాయల ఎల్ఓసి ఇప్పించిన నేను అతనికి. ఇప్పటికి అతను బాగానే ఉండన్నా. గతంలో ఇంకే ఇష్యూ జరిగినా ప్రజలకు అందుబాటులో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్.